ఇప్పుడు రీసెంట్గా ఫేస్ యోగా అని ఒకటి వస్తుంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ఎవరిదో ఏదో చూస్తుండేదాన్ని. నాకు ఇది నాకే కాదు, చాలా మందికి క్వశ్చన్ కూడా ఉంది. ఫేస్ యోగా అంటే అది యాక్చువల్లీ ఫేషియల్ ఫీచర్స్ చేంజ్ అవుతున్నాయి. బట్ కొంతమంది ఎవరో తెలియదు అది. ఆమె జస్ట్ నాకు ఇలా రీల్స్ చూసినప్పుడు వచ్చిన డాక్టర్ అంటారు ఫేషియల్ యోగా చేయకూడదు అని, బికాజ్ మీ మజిల్స్ అంతా స్టిమ్యులేట్ అయిపోతుంది, తర్వాత ఎక్కువ సాగ్ అయిపోతుంది అని ఎవరో ఎక్కడో చెప్పారు. బట్ మీ అభిప్రాయం ఏంటి ఫేస్ యోగా గురించి? ఈ మజిల్స్కి పూర్వం రోజుల్లో బాగా అందరూ కూడా ఫ్యామిలీతో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నవ్వటం, ఆనందంగా గడపటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఈవినింగ్ కూడా బయట కూర్చుని ముచ్చట్లు ఆడుకోవటం, ఒక కుటుంబంలాగా రచ్చబండలాగా ఉండేదమ్మా. సహజంగా నవ్వు ఉండేది. నవ్వటం వల్ల ఫేషియల్ యోగా అయిపోయేది. ఇప్పుడు ఈరోజు నవ్వటమే లేదు, కానీ ప్రత్యేకంగా ఫేషియల్ యోగా నవ్వినప్పుడు ఈ ఎన్ని రకాల మజిల్స్, ఎన్ని రకాల బోన్స్, జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయో అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు, దీనికి బ్లడ్ సప్లై డబల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ జరగటానికి లేదు. మనం అన్ని పార్ట్లు కదుపుతాం కానీ ఇది కదపం. నవ్వినప్పుడు కదుపుతాం, నమిలినప్పుడు కదుపుతాం. నమలట్లేదు, తాగేస్తున్నారు ఈ మధ్య, నవ్వటం లేదు. మరి ఎప్పుడు ఎక్కడ ఎక్సర్సైజ్ అవుతుంది? అందుకని దీనికి బ్లడ్ సప్లై వెళ్ళిందంటే బ్లడ్ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ వెళుతుంది, బ్లడ్ ద్వారా వాటర్ ఎక్కువ వెళుతుంది, బ్లడ్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్, న్యూట్రియంట్స్ వెళ్తాయి. బ్లడ్ అందించి సెల్లో ఉండే వేస్ట్ని మళ్ళీ రిటర్న్లో బ్లడ్ క్యారీ చేసుకుని బయటకు తీసుకొస్తుంది. అందుకని ఈ చర్మం లోపల ఉండే కొలాజన్, ఎలాస్టిన్ బ్యాండ్స్ అని ఉంటాయి. ఆ బ్యాండ్ గట్టిగా మంచి హెల్తీగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తే. అయితే ఆ బ్యాండ్స్ కట్ అయినాయి అనుకోండి, కొంచెం ఏజ్ రాకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్లో. అందుకని ఫేషియల్ ఎక్సర్సైజ్ చాలా మంచిది. ఫేస్కి మడ్ బాత్, ఈ రెండు చాలా మంచిదమ్మా ఆర్టిస్టులకి మాత్రం. థ్యాంక్ యూ అండి. ఫేషియల్ మసాజ్ కూడా చాలా మంచిదమ్మా ఆర్టిస్టులకి. రెగ్యులర్గా మన ఇంట్లో మనం సెల్ఫ్ మసాజ్ చేయించుకోవచ్చు. ఆ ఫేషియల్ మసాజ్ ఆర్టిస్టులకి చాలా మంచిది. ఇదివరకు తెలియదు, ఇప్పుడు ఇదంతా స్పెషల్గా ఉంది. అది నేర్చుకుని మీరు ఇట్లాంటివి చేసుకోగలిగిన, ఇంట్లో చేయించుకున్న. ఇప్పుడు మీకు మేకప్ మ్యాన్ ఎట్లా ఉంటాడో ఫేషియల్ మసాజ్ కూడా ఉండాలి, లేకపోతే రోజు ఒకసారి వచ్చి హోమ్ విజిట్ చేసి ఇచ్చి వెళ్తుండాలి. అలాంటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆర్టిస్టులకి. ఐ థింక్ ఇది ఆర్టిస్టులకే కాదు, ఇప్పుడు అందరికీ అవసరం అనుకుంటా. అవును, ఎందుకంటే ఇది యాక్చువల్లీ మన పాత విద్యని ఇది కూడా. సో ఐ థింక్ ఇది ఒక బెస్ట్ వే అని నాకు అనిపించింది. అవును, థ్యాంక్ యూ అండి. మనకి ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ అయిపోయినాయి మన బాడీకి, అది నిజమైన అంటారా? సో అది అయిపోయాక ఇప్పుడు చాలా మంది న్యూట్రిషన్స్ తీసుకుంటున్నారు, అన్ని మల్టీ వైటమిన్స్ తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మన బాడీకి ఆ న్యూట్రిషన్స్ వెళ్ళట్లేదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. అది రీసెంట్గా నాకు కూడా అదే ప్రాబ్లం ఉండేది యాక్చువల్లీగా. దానికి సొల్యూషన్స్, ఎందుకు మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది న్యూట్రిషన్స్? ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు, బ్యాడ్ బ్యాక్టీరియాలు, అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయమ్మా. మనం జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్ వేసిన ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తిన్నప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. మనం ఫుడ్ తింటే ప్రేగులు డైజెషన్ చేస్తున్నాయి అంటున్నాం, కానీ ఆ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు డైజెషన్ చేస్తున్నాయని మనం తెలుసుకోవాలి.